చేయబోతున్నాము. దాని పేరు బండారి బసవన్న. అందులో నా పాత్ర పేరు బండారి బసవన్న. శుభోదయం అందరికీ. నా పేరు ధను. నేను 8వ తరగతి చదువుతున్నాను. నా పాత్ర పేరు రాజు. నా పాత్ర పేరు భటుడు. నా పాత్ర పేరు భటుడు. భటులారా, బసవన్న మన ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. వెళ్ళి బసవన్నను తీసుకొని రండి. బసవన్న, మా సొమ్ము మా ధనాన్ని మాకు అప్పగించుకోవడంలో తప్పేమీ లేదు. ఇక చాలు నీ ప్రధాన పదవి. నన్ను ఎవరు దండించలేని ధీరతో ఖజానా మొత్తం ఖాళీ చేశావు కదా. మహారాజా, నేను ఇంతటి శివభక్తుణ్ణి నన్ను అవమానిస్తున్నారా? మీ ధనం వైపు కన్నెత్తి కూడా చూడను. మరి ఎట్లా దొంగలించావు? నీ ఎక్కువ మాటలు ఎందుకు గానీ నేను మన అనటానికి కూడా నాకు భయం కలుగుతుంది. మా సొమ్ము మాకు ఇచ్చి ఇక మీరు దయచేయవచ్చు. హంస, పాల సముద్రంలో క్రీడించే హంస ఎక్కడైనా మడుగుల నీరు తాగుతుందా? తీయటి మామిడి పండ్లను తినే చిలుక ఎక్కడైనా బురుగు చెట్ల పండ్లని కన్నెత్తైనా చూస్తుందా? చీకటిని ఆస్వాదించే వెన్నెలని ఆస్వాదించే చకోర పక్షి ఎక్కడైనా చీకటిని ఆస్వాదిస్తుందా? మీరు అనే మాటలు ఎలా ఉన్నాయి మహారాజా? మరి ఎట్లా దొంగలించావు? ఎట్లా దొంగలించలేదు. అంత అనుమానంగా ఉంటే మీ ఖజానా పెట్టెలన్నీ చూసుకోండి. బట్లారా, వెళ్ళి ఖజానా పెట్టెని తీసుకొని రండి. తాళం తెరవండి. క్షమించు బసవన్న, రెండింతలుగా ఎక్కువగా ఉన్నది ఖజానా. నేను తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు. ఇప్పటికే అర్థం చేసుకున్నారు మహారాజా. ధన్యవాదాలు.